అన్ని పనులు మానేసుకుని కూర్చుంటున్నారు. వాళ్ళందరూ జాగ్రత్త అని చెప్పి అలర్ట్ చేశావు. అప్పుడు నీకు భయం ఏం లేదంటావా? భయం కానీ అంటే తమ్నెయిల్లో కొంతమంది ఫోటోలు పెట్టాను, దాంట్లో ఒకళ్ళు ఫోన్ చేశారు. మీరు తీస్తారా లేకపోతే మేము తీపిచ్చాలా అన్నట్టు కొంచెం సీరియస్గా అయితే, అంత అవసరం లేదు మీకు అబ్జెక్షన్ అయితే తీసేస్తానులే అని చెప్పి వాళ్ళ ఫోటో వరకు తీసేసాను. బట్ దాంట్లో చెప్పిన వరకు ఫ్యాక్ట్సే. అంటే మనం ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే ఓకే, కానీ వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా అలాగే బతకాలి, సో అవన్నీ కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లా వద్దు అని చెప్పాను. తర్వాత మళ్ళీ నేను జనాలు వ్లాగ్స్ ఎందుకు చూస్తారని కూడా చెప్పాను. సో ఫస్ట్ డార్క్ రియాలిటీ చేశాను, దానివల్ల ప్రమాదాలు ఏందని. రీసెంట్గా వ్లాగ్స్ చూడటానికి రీజన్స్ ఏంటని చెప్పాను. అంటే దాంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేపిజం. ఇప్పుడు నాకు చాలా బాధలు ఉన్నాయి, నేను డిప్రెషన్లో ఉన్నాను. సో ఆ వ్లాగ్ చూసినప్పుడు ఒక అమెజాన్ అడవుల్లోకి వెళ్తా చూపిస్తున్నప్పుడు కొంతసేపు నేను ఆ ప్రపంచాన్ని మర్చిపోయి అమెజాన్ అడవుల్లోకి వెళ్ళిపోతాం. సో మనమే అక్కడ ఉన్నట్లు, అతను మాట్లాడేది కూడా మనతో మాట్లాడుతున్నటువంటిది కాబట్టి. సో అట్లా కొన్నిటికి ఆ వ్లాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ కొన్ని లైఫ్ స్టైల్ కొన్ని ఉంటాయి కదా, మరీ వంటగదిలో కూర్చొని ఈరోజు అంటుకు తవ్వుతున్నాము, బియ్యాలు రాళ్ళు వచ్చినాయి, ఇక 4 రాళ్ళు వచ్చినాయి, సో ఇలాంటివన్నీ టైం వేస్ట్ అవ్వాలి అలాంటి అది. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. అది మా ఇంటి ముందు ఇలా గాలి వచ్చిందండి, కాగితాలు పడిపోయినాయి, అన్నీ తీసాను అని చెప్పేసి చెప్తుంటారు. కానీ బేసిక్గా ఏంటంటే జనాలు అయ్యే చూస్తున్నారు ఎక్కువ, సో అందుకే అలాంటివి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా మీలాగా క్రాంతిలాగా వీడియోస్ చేయాలనుకో, వాళ్ళకైనా సజెషన్స్ ఇవ్వగలరా, సలహాలు? అంటే సక్సెస్ అవటానికి లేదంటే వాళ్ళు పెట్టాలనుకుంటే ఏంటి? ఫస్ట్ పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కొంతమంది పెట్టేసి 4-5 వీడియోలు పెట్టి మనకు రావట్లేదు, సో మన వల్ల కాదేమో, మనకి చేత కాదేమో, అది ఇది అనుకుంటారు. బట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమందికి స్టార్టింగ్లోనే సక్సెస్ రావచ్చు, కానీ కొంతమందికి టైం పట్టింది బాగా. సో మనం అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో నేను అదే చేశాను. నేను సంవత్సరం పైగా నాకు రోజు అంటే వీడియో పెడితే 1000 వ్యూస్, 2000 వ్యూస్ అలా వచ్చాయి. ఎంతో కష్టపడి చేసినా కానీ అప్పుడు నేను చాలా డిప్రెషన్లో, అంటే నేను కూడా కొంచెం బాధపడేవాడిని, ఎందుకు చేస్తాను, కానీ నేను వదిలిపెట్టలేదు. సో మనం చేద్దాం, ఇంప్రూవ్ చేసుకుందాం, ఎప్పుడో ఒకసారి మనం సక్సెస్ అవుతాం అనే ఆలోచన నాకైతే ఉంది. సో అట్లా వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్. కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తామంటే ఏదో ఒక రోజు కంపల్సరీగా సక్సెస్ అవుతాం. కొంతమంది 1 నెలలో అవ్వచ్చు, కొంతమంది 1 ఇయర్లో అవ్వచ్చు, కొంతమందికి 2 ఇయర్స్ పట్టవచ్చు. బట్ దాన్ని వదిలిపెట్టకుండా చేసామంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో దానితో పాటు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్లో నేను చేసే వీడియోస్ ఇప్పుడు చేసే వీడియోస్కి చాలా తేడా ఉంటాయి. ఫస్ట్లో నేను చూస్తే కామెడీగా ఉంటాయి. స్టార్టింగ్ నేను చేసిన ఫేస్ క్యామ్ చూస్తే భయంకరంగా ఉంటుంది అనమాట, ఎందుకు చేశారా అనుకునేవాడిని. సో అట్లా ఉంటాయి. సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్. ఇప్పుడు ఈ స్టూడియో కట్టడానికి కూడా నాకు 10 lakhs అయింది. సో 10 lakhs నేను యూట్యూబ్ మీద పెట్టానంటే నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్, అందులో అప్గ్రేడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ కాబట్టి దానికి ఖర్చు పెట్టాను. నా కెమెరా కూడా 2.5 lakhs ఉండిద్ది. సో కావాలంటే నేను ఫోన్లో కూడా రికార్డ్ చేసి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. అక్కడే ఉండిపోయి ఇట్లాగే ఉన్నామంటే మాత్రం మనం పతనం అయిపోతాం అని తెలుసు. అంటే చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూశాను కాబట్టి అవి కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను నా లైఫ్లో. చూడు క్రాంతి, ప్రతి వాళ్ళ జీవితంలోనూ బాగా బాధపడిన సంఘటనలు, చాలా ఆనందకరమైన సంఘటనలు ఉంటాయి. అలాగే నీ జీవితంలో బాగా ఇంతవరకు ఎక్కడ చెప్పని బాధపడిపోయిన ఆ రోజు చాలా బాధపడ్డానండి, ఏదో ఒక విషయం ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాగే సంతోషకరమైన విషయం, అవి ఇవి చాలా ఉన్నాయి. బాగా ఆనందపడి చాలా ఉన్నాయి, బాధపడి కూడా చాలా ఉన్నాయి. బట్ నా లైఫ్లో నేను బాగా బాధపడింది అయితే ఒక సంఘటన. అంటే అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదు. ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు సో ఒక ఫ్రెండ్స్ని నమ్మి ఒక బిజినెస్ అని చెప్పి దాంట్లో ఏం తెలియకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పి కూడా సో దాంట్లోకి దిగి సో చాలా లాస్ అయ్యారు అనమాట. అక్కడ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాం, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేము. అంత కంపెనీలో పనిచేస్తే ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేము. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నాకు వచ్చే శాలరీ కంటే నేను కట్టే ఈఎంఐలు 5000 ఎక్స్ట్రా ఉండేవి. నాకు వచ్చే శాలరీ మొత్తం ఈఎంఐస్కి పోయిద్ది, దానికి తోడు ఎక్స్ట్రా నేను 5000 ఈఎంఐకి కట్టాలి. దాంతోపాటు నా రూమ్ రెంట్కి కట్టుకోవాలి, నాకు తినడానికి కావాలి. సో ఇలా చాలా సో మెనీ ఉంటాయి అన్నమాట. సో
నేను ఇంతవరకు ఎవరికి చెప్పని విషయం ఏంటంటే, ఒకానొక టైంలో ఇంకా నాకు ఏం చేయాలో తెలియలే. అప్పుడు కూడా నేను రోజులో ఓన్లీ సాయంత్రం పూట పచ్చడేసుకొని తిన్న చాలా రోజులు. ఇంక నా వల్ల కాలేదు. ఇంకా మా ఫ్రెండ్ ఒకటి పర్సులో ఒక 200 రూపీస్ దొంగతనం చేశారు. సో అది ఇంతవరకు ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. సో ఇంకా నా వల్ల కాలేదనమాట. ఇంకా ఆ 200కి ఇప్పుడు ఏ 20,000 అంత ఇచ్చేయండి. తీసుకున్నాను. ఇంకా ఈ ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ 200 పెట్టేసాను అడిగి తెలియకుండానే. ఓకే. సో అంటే అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాను అనమాట. సూసైడ్ చేసుకోవాలని పొజిషన్కి వెళ్ళిపోయాను. ఇంకా ఫోన్ చేసి ఇంట్లో చెప్పేశాను. అంటే అప్పుడు దాకా ఆపుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదనమాట. అప్పుడు నేను సన్నబడి ఇంతకుముందు జిమ్కి వెళ్ళి బాగా ఫిట్గా అట్లా ఉండేవాడిని. సడన్గా సన్నబడిపోయి ఇంటికి వెళ్తే మా మమ్మీ వాళ్ళు ఏమో దిగులు పడుతున్నాడేమో అది ఇది అనుకున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఇంకా సూసైడ్ ఒక్కటే నాకు మార్గం అనుకుని ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా నా వల్ల కావట్లేదు, ఇది అయిపోదాం అనుకుని. అంటే ఫస్ట్ టైం మా డాడీ ఏడవటం చూసి, అంటే నేను ఏడుస్తే ఇంకా ఫోన్ చేశాను మా డాడీకి. ఇంకా మా డాడీకి ఆపుకోలేక మా డాడీ కూడా ఏడ్ చేసి ఫోన్లోనే, నీకేం కాదురా మేము ఉన్నాం కదా, ఎందుకు ఏం కాదు అది ఇదని ఇంకా నాకు ఏడుస్తానే ధైర్యం చెప్పి ఇంక అప్పటి నుంచి నాకు మంత్లీ కొంచెం ఎంత అని పంపించడం స్టార్ట్ చేశారు. కానీ నేనేమనుకునేదంటే, మన లైఫ్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లంకి ఒక అర్థం ఉంటుంది. దిస్ సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ దాంతోపాటు కాలమే గాయాన్ని మాన్పేస్తుంది అంటారు. సో టైం హీల్స్ అనమాట. ఎన్ని కష్టాలు ఉన్నాయి కానీ మనం గట్టిగా నిలబడితే ఆ టైం అనేది హీల్ అయిపోయింది. సో నేను ఆ బిజినెస్ అనే ఇది చేయటం వల్లే నాకు డబ్బులు లేవు, సో ఏదో ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది, అదంతా అయిపోయింది. ఇంకా చిన్నగా ఒక్కొక్క ఈఎంఐస్ జీవితాంతం ఉండవు కదా. అయ్యో 1 year తర్వాత ఒకటి, 6 months తర్వాత ఒకటి, 2 years తర్వాత అట్లా చిన్నగా ఒక్కొక్కటి పోతా వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా పాప పుట్టిన తర్వాత అప్పుడు పాప పుట్టింది కదా, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. సో యూట్యూబ్లో ఇంకా కష్టపడదాం. సో మా పాప పుట్టిన తర్వాత అసలు యూట్యూబ్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు దాకా యూట్యూబ్లో చేస్తున్నాను కానీ ఏం లేదు. ఎప్పుడైతే మా పాప పుట్టిందో ఇంక యూట్యూబ్ ఇట్లా వెళ్తుంది, ఒక్కసారి అట్లా లేచిపోయింది. నాకే అర్థం కాలేదు. ఆ క్యూట్ కేవి అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ అట్లా అయింది. అట్లా చేసుకున్న ఆ బాధాకరమైన విషయం అయితే ఆ బిజినెస్ ఒకటే. కానీ ఆ బిజినెస్ది అలా జరగటం వల్ల ఈరోజు నేను ఎక్కడ కూర్చున్నాను అనేది కూడా నాకుంది. ఇన్ కేస్ ఆ రోజు అది లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగే కంటిన్యూ అవుతా, అట్లా ఉండేవాడిని నా ఉద్దేశం. ఇంకా హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప పుట్టినప్పుడు హ్యాపీనే, మా బాబు పుట్టినప్పుడు, నాకు మ్యారేజ్ అయినప్పుడు కానీ. సో ఇంకోటి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, నేను అప్పుడు జోస్ టాక్స్లో ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చాను అనమాట. అప్పుడు నేను చెప్పాను, పలానా మా పాప ఫస్ట్ బర్త్డే ఉంది, ఆ బర్త్డే కల్లా నేను 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. సో అప్పటి నుంచి నా ఛానల్ చాలా స్లోగా వెళ్తూ ఉంది. నేను ఆ మాట చెప్పిన తర్వాత కరెక్ట్గా మా పాప బర్త్డే ఎదురే మనం టెంట్లో అవన్నీ వేస్తున్నాం. కరెక్ట్గా 10 AM-కి 3 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. 3 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అప్పుడు దాకా నా ఛానల్ చాలా స్లో వెళ్తూ ఉంది. సో అంటే మా పాప నాకు అంత లక్కీ అనమాట. సో ఇప్పుడు మా పాప బర్త్డే వస్తుంది ఆగస్టులో, దానికి 1 million రీచ్ అవ్వాలనుకుంటున్నాను. చూడాలి. అంటే ఇంక చాలా తక్కువే ఉన్నాయి సబ్స్క్రైబర్లు కూడా, ఇంతకుముందు కంటే తక్కువే ఉన్నాయి. కానీ ముందు రాకూడదు, కరెక్ట్గా ఆ టైంకి వస్తే బాగుంటుంది అనేది ఇంకోటి. అట్లా చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అంటే ఒకసారి మా స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా బయటికి వెళ్ళినప్పుడు ఒక టోపీ చూశాను, బాగా నచ్చింది. మా డాడీని వెళ్ళి అడిగా, డాడీ ఆ టోపీ నచ్చింది కొంచెం కొరియా అంటే బాగా తిట్టాడు అనమాట. ఏదన్నా నాటకాలు చేస్తున్నావా, రోడ్లు అమ్మడి తిరిగి టోపీలు గీపీలేదురా నువ్వు, చదువుకోకుండా అది ఇదని బాగా తిట్టాడు. ఒక వారం తర్వాత నా బర్త్డే, నైట్ కేక్ కట్ చేయించి వెనక నుంచి టోపీ పెట్టించాడు అనమాట. నేను షాక్ అయిపోయా, ఇదేంది అప్పుడు టోపీ అడిగితే తిట్టాడు, ఇప్పుడేంది టోపీ ఇచ్చాడని. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఇది గిఫ్ట్ ఇవ్వడానికి అప్పుడు నన్ను ఓరకట్ట కావాలని తిట్టాడని అట్లా అర్థమైంది. అట్లా చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అని చెప్పేసి ఒకటి చూశాను అది. కానీ నిజంగా నీ మనసులో ఇప్పుడు ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు 2024లో మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది, అట్లా ఏంటి పాలిటిక్స్ అని చెప్పగలవా? ఎవరు సీఎం అవుతారు లేకపోతే ఎలాగా? నాకు తెలిసినంత ప్రకారం అయితే 2024లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. కాకపోతే ఇంత ముందు ఉన్నంత మెజార్టీ రాకపోవచ్చు,
తగ్గిద్ది. అంటే ఇక్కడ బేసిక్గా పాయింట్ ఏంటంటే పాలిటిక్స్లో ఎప్పుడైనా అపోజిషన్ బాగా స్ట్రాంగ్గా లేకపోతే అది ఆటోమేటిక్గా ఈ పవర్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో నా ఉద్దేశంలో అపోజిషన్ అంత స్ట్రాంగ్గా లేదేమో ప్రజెంట్ అని నా ఉద్దేశం. సో నెక్స్ట్ అయితే ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. సో ఆ తర్వాత చెప్పలేము, ఫ్యూచర్లో చెప్పలేము. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎవరైనా ఖచ్చితంగా సీఎం అంటే ఎక్కువ లాంగ్ రన్లో ఉంటే ఖచ్చితంగా సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్కి కూడా ఆ స్థాయి ఉంది ఆ పవన్ కళ్యాణ్ గారికి. సో కాకపోతే ఏంటంటే నిలబడాలి అంతకాలం. నేను వీడియోలో కూడా అదే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడే అవ్వకపోవచ్చు, ఒక 10 years అయినట్టు జస్ట్ 2 terms అన్నా ఉండి ఆ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా సీఎం అవుతుంది, దాంట్లో నో డౌట్. సీఎం అవుతారంటే సీఎం క్యాండిడేట్ ఖచ్చితంగా సీఎం అవుతారు. ప్రజెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే టీడీపీ, లేకపోతే జనసేన, ఇంకెవరు లేరు కదా. ఇంకెవరు కొత్త పార్టీ రావాలి మళ్ళీ వాళ్ళు సీఎం క్యాండిడేట్ అవ్వాలని కూడా చాలా కాలం పట్టింది. సో ఉంది వీళ్ళు ముగ్గురే కాబట్టి ఖచ్చితంగా. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ వెనకే ఉన్నారు, ఎవరు చూసారా? ఎవరు? చూడలేదా? చూడలేదు. ఆయన కింద కమల్ హాసన్. ఓహో, అయితే నా ఫేవరెటే ఆయన కూడా, కమల్ హాసన్. ఓకే, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు కమల్ హాసన్ తర్వాత? ఆ జనరేషన్ అనుకోండి. ఇప్పుడు అంటే ఇంకా కమల్ హాసన్ జనరేషన్ అయిపోలేదు, ఇంకా స్టిల్ యంగ్ అండ్ డైనమిక్ అనమాట. ఓకే, విక్రమ్ సినిమా కూడా చూసేవాడు. హైలైట్ బేసిక్ ఏంటంటే చిన్నప్పుడు మా ఫాదర్ కమల్ హాసన్ ఫ్యాన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆ కమల్ హాసన్ సినిమాలు చూడటం అలవాటు. సీడీలు తెచ్చి ఆ సీడీలు పెట్టేవాళ్ళు, సో అవి చూస్తూ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ అనేది చిన్నప్పటి నుంచి రక్తాల్లో నరం ఎక్కేసింది అనమాట. ఓకే, అయితే మంచి పంచతంత్రం ఒకటి, పుష్పక విమానం నేను 25 times చూశాను. ఈ మైకిల్ మదన్ కామరాజు కానీ, సో చాలా సినిమాలు ఉన్నాయి, దశావతారం కానీ చాలా సినిమాలు. విశ్వరూపం సినిమాకి అయితే నేను మా తమ్ముడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రొద్దుటూరులో బ్యానర్ పెట్టాం, పెద్ద బ్యానర్ థియేటర్ దగ్గర. అయితే థియేటర్కి వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు తక్కువ అన్న ఇంగ్లీష్ మార్వెల్ మూవీస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు, లేకపోతే విక్రమ్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు వెళ్తాం. సో మూవీస్కి అయితే తక్కువ, చాలా తక్కువ. ఎప్పుడైనా ఒకసారి ఇంగ్లీష్ మూవీస్ వచ్చినప్పుడు మాత్రం, అది ఓన్లీ మార్వెల్ మూవీస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్తాం. మిగతా చాలా తక్కువ. రీసెంట్గా అయితే 2018కి వెళ్ళాం. ఓకే, ఒక్కదానికి. ఇంకోటండి క్రాంతి, నీకు గొప్ప నీ వీడియోస్లో సూపర్ అనేది కిమ్ మామ. కిమ్ మామ ఫోటో కూడా అసలు నిజంగా కిమ్ మామ మన ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అటువంటి అంటే ఆయనని కాదు, అటువంటి క్వాలిటీస్ ఉన్న అతను ఇక్కడ సర్వే అవుతాడంటారా ఆ పార్టీ? కిమ్ మామ మనోళ్ళు చంపేస్తారు. అంటే మనోళ్ళు ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి నువ్వు కొన్ని అయితే పర్లేదు, ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే డిక్టేటర్షిప్ లాగా ఉండాలంటే మనోళ్ళు తిరగబడతారు. మన చాలాసార్లు రెవల్యూషన్స్ వచ్చినాయి కాబట్టి కిమ్ అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే జనాలని సాటిస్ఫై చేయడానికి నేను అలా కొత్త కాన్సెప్ట్స్ చేస్తానమాట. ఎలా వచ్చింది అసలు ఐడియా నీకు? ఇంకా జనాలు అడుగుతూ ఉంటారు ఇంకా కిమ్ అని, చేయకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. స్టార్టింగ్ వెరీ బిగినింగ్ ఫస్ట్ టైం స్టార్టింగ్ అయితే అప్పుడు అనిపించింది, అంటే ఫస్ట్ అయితే అదే చేశాను, కిమ్ చచ్చిపోతే ఏమైద్దని చేశాను, తర్వాత కిమ్ పిఎం అయితే ఏమైద్దని చేశాను. సో అప్పుడు ఆ థాట్ వచ్చింది. ఇంకా దాని మీద 43 వీడియోస్ చేశాను కిమ్ మీద. అంటే నేను ఇప్పుడు వెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అప్లై చేయొచ్చు అనమాట. ఇండివిజువల్ యూట్యూబర్ ఎవరంటే ప్రపంచం మొత్తం నేను అక్కడనే. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే రీసెంట్గా కాన్సెప్ట్ చేశాను, గరుడ పురాణంలో కిమ్మాకి శిక్షలని. సో బేసిక్గా ఏంటంటే గరుడ పురాణంలో శిక్షలు యూట్యూబ్లో చాలామంది కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే గరుడ పురాణంకి కిమ్మాకి లింక్ పెట్టి, గరుడ పురాణంలో ఫర్ ఎగ్జాంపుల్ కుంభీపాకం అనే శిక్ష ఉంది, ఆ శిక్ష ఎందుకు వేస్తారు, పలానా పని చేస్తే వేస్తారు, ఈ పని కిమ్మావ చేశాడా లేదా, చేస్తే యాడ్ చేసాడు, అది తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టేసి చేస్తారు అనమాట. అట్లా డిఫరెంట్ కొత్త ఆలోచించాలి, ఓన్లీ ఆడియన్స్ కోసం, ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. 40 వీడియోస్ చూసినా వాళ్ళు ఇంకా అడుగుతూ ఉంటారు కిమ్మా వీడియో పెట్టి. సో నెక్స్ట్ కిమ్మా వీడియో ఏం చేయాలి ఇంకా అర్థం కాలేదు. ఎవరన్నా సినిమా వాళ్ళు మిమ్మల్ని చూసి, మీ వీడియోస్ కానీ మిమ్మల్ని చూసి కానీ, అంటే కామెడీగా కానీ ఏదో రూలు మీకు ఇష్టం వస్తారా అని అన్నానుకో,
అంటే సినిమా ప్రొడక్షన్లో మీ హెల్ప్ కావాలి, లేదంటే మీరు అంటే యాక్టింగ్లో కానీ లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ హెల్ప్ చేయమంటే వెళ్తారా సినిమా ఛాన్సులకి? అంటే అట్లా అడగరని ఎవరు అడగరని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అడిగితే అది డిపెండ్స్. కానీ మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తాను. మామూలుగా నాకు ఫస్ట్లో ఫిలిం మేకర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. స్టోరీస్ కూడా అవన్నీ రాస్తూ ఉండేవాడిని. తర్వాత అది మనకు అంత అవకాశం లేదు, మన ఫ్యామిలీ కూడా అంత కష్టం కాబట్టి అయిపోయింది. మీరు ఎవరితో సినిమా తీయాలనుకుంటున్నారంటే, ఒకటి కమల్ హాసన్తో తీయాలనుకుంటున్నాను, 2 మహేష్ బాబుతో తీయాలనుకుంటున్నాను. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారంటే ఒక జేమ్స్ బాండ్ టైప్లో అడవుల్లో తిరుగుతా ప్రపంచం అంతా చుట్టేస్తా, సో ఈ టైప్ సినిమా తీయాలనుకున్నాను. సో రాజమౌళి గారు మహేష్ బాబుతో సేమ్ అలాంటి టైప్ మూవీ తీస్తున్నారనమాట. సో నేను మహేష్ బాబుని ఎలాగైతే చూడాలనుకున్నానో అది రాజమౌళి గారు చూపించబోతున్నారు. సో అది హ్యాపీ అనమాట. ఓకే ఓకే, మీరు అనుకున్నది రాజమౌళి గారు. నేను యాక్చువల్గా ఎలాంటి క్వాలిటీస్ ఇది చెప్పాను, సేమ్ అలాంటి క్వాలిటీస్ ఉన్న సినిమానే దిగబోతున్నారని న్యూస్ వచ్చింది. అంటే నా వీడియో చూసి చేశారని నేను చెప్పాను, కోఇన్సిడెన్స్ అది అట్లా. అది ఇప్పుడు కొంతమంది కష్టపడి, ఇప్పుడు మీరు నా అన్వేషణ ఉంది, లేకపోతే అతను ఉన్నాడు ప్రపంచ యాత్రికుడు, అతను చేస్తున్నాడు. కొంతమంది వెంటనే అతను వీడియో పెడితే వెంటనే అతను ఆపోజిట్గా చేస్తుంటారు. కానీ నేను ఒకటి చెప్తానండి, నేను ఇంట్లో కూర్చొని చేస్తున్నాను, కష్టమే అది కూడా. కానీ నా అన్వేషణ అలాగే వీడియోస్ చేయటం అనేది చాలా కష్టం. అతను ఒక యూట్యూబరే నాకు కాంపిటేటర్ అనుకొని అది కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే అన్ని దేశాలు ఒక్కళ్ళే తిరగాలి, ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని తిరగాలి. ఇంకోటి ఏమనుకుంటారంటే తిరిగితే ఏముందో డబ్బులు వస్తున్నాయి అది ఇది అనుకుంటారు. కానీ ఆ డబ్బులు కూడా పెద్దగా ఏం రావు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నార్త్ కొరియాలో టూరిజం వదిలేరు. సో అతనే అడిగాడు అనమాట నన్ను, నార్త్ కొరియా టూరిజం వదులుతున్నారు, వస్తావా నువ్వు, మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అక్కడ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. సో దానికి నేను చూస్తే నార్త్ కొరియా వెళ్ళి రావడానికి 4 lakhs అయింది. ట్రైన్ టికెట్స్ కానివ్వండి, వీసా కానివ్వండి మొత్తం. సో నాకు ఆ 4 lakhs రావాలంటే నేను ఎన్ని వీడియోలు పెట్టాలి, నాకు ఎన్ని వ్యూస్ రావాలి. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను పెట్టిన డబ్బులు ఆ వీడియోల ద్వారా వస్తుంది, కానీ దాని మీద ఎక్స్ట్రా ఏం రావట్లేదు నాకు అనిపించింది అది. సో అతను చేసేది చాలా కష్టం, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంత వెళ్ళి చేయటం అనేది మామూలు విషయం కాదు. ఫిజికల్ స్ట్రెయిన్, పెద్ద డబ్బులు కూడా వస్తాయి అంటే ఎక్కువ రావు. అంటే వాళ్ళు ఏమంటారంటే, నీకు ఫ్యామిలీ లేరా, పెళ్లి చేసుకోవా అలా అంటుంటారు. పాపం నాకు ఏంటంటే వాళ్ళు అనేది మాకు కరెక్టే, పాపం అతను ఇంట్రెస్ట్ కూడా చేస్తున్నాడు, ఇక్కడేమో వీళ్ళేమో ఇలా అంటుంటారు. అంటే ఇంకా వయసు అయిపోలేదు, వయసు ఉంది కదా. సో తిరిగినంతకాలం తిరుగుతాడు, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, తొందరే ఉంది అట్లా. కానీ అతను చేసేది అయితే మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని నేను అంటాను. ఎందుకంటే అది చాలా కష్టం, అది తిరగటం కానీ అది చాలా కష్టం, నేను గమనించాను మొత్తం. ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం జోవియల్గా బూతులు మాట్లాడతా ఇట్లా అన్నారు, అవి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అది ఆయన వ్యక్తిత్వం, దానికి మనం ఏం చేయలేం కదా. అదో స్టైల్, అది అతని వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ అంతే. సో నేనైతే మాత్రం అతన్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చెత్త చూపించకుండా కొంచెం తెలియని ప్రదేశాలు చూపిస్తూ కొంచెం ఫన్నీ వేలో చూపిస్తున్నాడు. సో అదంతా తిరగటం కూడా కష్టం. అది నేను ఒక హైదరాబాద్ వెళ్ళిస్తేనే నాకు ఫీవర్ వచ్చేసింది, అలాంటిది తిరుగుతూ ఉంటాడు. ఓకే. అట్లా హర్ష సాయి అతను అంత ఎలా ఫేమస్ ఏంటంటారు, ఐడియా ఉందా మీకు ఏమన్నా? అంటే బేసిక్గా కాదు, అసలు ఏంటని అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉండిద్ది అంటే సింపతి ఎక్కువ. ఎవరికైనా మనం వెళ్ళి ఒక 100 రూపాయలు ఇస్తే భలే చేస్తున్నారా అది ఇది అనేది అది ఇది. సో నేను నా దృష్టిలో, అంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అది వేరే విషయం, నా దృష్టిలో హర్ష సాయి అనే వ్యక్తి ఒక మంచి యూట్యూబర్, అలాగే కొంచెం బిజినెస్ మ్యాన్ టైప్లో. ఓకే. సో కొంతమంది సమాజ సేవ అది ఇది అంటారు, అది నేను యాక్సెప్ట్ చేయను. సమాజ సేవ ఏంటంటే ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయల్లో ఒక 10 రూపాయలు నేను ఇచ్చానంటే అది సమాజ సేవ, అది కరెక్ట్. అట్లా కాకుండా నేను ఒక 10 రూపాయలు ఇచ్చి దాన్ని వేరే వాళ్ళకి చూపించి దాని మీద ఒక 100 రూపాయలు 1000 రూపాయలు సంపాదిస్తే అది సమాజ సేవ అవ్వదని, బిజినెస్ అయిద్దని నా ఉద్దేశం. అది అంటే కొంతమంది ఏమంటారంటే ఆదరణ చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అది ఇది అంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు చేసి చూపించుకోరు. నేను కరోనా టైంలో వెళ్ళి అక్కడ కార్మికులు ఉంటే వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వచ్చాం. నాకు 5 lakhs వచ్చినప్పుడు ఆర్ఫన్ అదేంది వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఫుడ్ పెట్టి ఓల్డేజ్ హోమ్స్లో మంచాలు ఇచ్చాం. కానీ అవన్నీ మనం చెప్పుకోం, అవన్నీ జనాలకి తెలియదు కాబట్టి ఆయన అదన్నా ఇస్తున్నాడు, నువ్వేం ఇస్తున్నావురా అది తిడతాడు. సో నేను దాంట్లో తప్పంటలేదు.
సో సమాజ సేవ చేస్తున్నాడు అనేది మాత్రం అది నిజంగా సమాజ సేవ చేసే వాళ్ళని కొంచెం కించపరిచినట్టు అయిద్దని నా ఉద్దేశం. మంచి యూట్యూబర్ అంటే ఆ మేకింగ్ స్టైల్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ పండించడం కానివ్వండి, అదంతా చాలా బాగుండిద్ది. సో నా దృష్టిలో ఒక మంచి యూట్యూబర్, అట్లా కొంచెం బిజినెస్ మ్యాన్, అంతేగాని సమాజ సేవ, ఫిలాంథ్రఫీ అలాంటివన్నీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంతే. సో అంటే ఇప్పుడు ఒక వీడియో చేస్తే ఎన్ని లక్షలు వస్తాయి అనేది నాకు తెలుసు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను. ఒక ప్రమోషన్ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తారనేది కూడా తెలుసు. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే అతను ఒక 10% ఖర్చు, అంటే అతనికి వచ్చిన దాంట్లో ఒక 20% ఆ వీడియోకి పెడతారు. అది సో 80% మిగిలిద్ది అనమాట. సో అట్లా అదేం తప్పు అంటారు లేదు, అది మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఎప్పుడన్నా నెగిటివ్ కామెంట్స్ కానీ భయపడుతున్నావా అన్న? నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు చూడడం కానీ, దానికి రియాక్ట్ అవ్వడం కానీ? నెగిటివ్ కామెంట్స్ అంటే వస్తూ ఉంటాయి, నేను పెద్దగా అంటే పట్టించుకోను. ఎందుకంటే పూల చొక్క అతను ఈ స్పూఫ్ చేస్తుంటే ఆ ఓనరే మళ్ళీ పూల చొక్కని స్పూఫ్ చేశాడు అతను. నేనైతే కామెంట్స్ అయితే పెద్దగా పట్టించుకోను, కానీ అప్పుడప్పుడు ఏదన్నా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు అలాంటి కామెంట్ ఏమైనా కనిపిస్తే తిడతా ఉంటాను. అది ఏం చేయలేదు, కానీ కొంతమంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు, అంటే బెదిరిస్తా. ఓకే, ఇంకోసారి ఇలాంటి వీడియోస్ చేసామంటే చేస్తాం, రోడ్డు మీద కొట్టేస్తాం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నేను పెద్దగా పట్టించుకోను. ఓకే, మరి ఏంటి క్రాంతి నీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? అంటే అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. యూట్యూబ్లో అయితే ఇంకా కొంచెం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక నిజం కంటే అబద్ధం అనేది చాలా